మంత్రి నారాయణ కొడుకు నిషిత్ నారాయణ మరణం ఆ కుటుంబ తీవ్ర శోకాన్ని మిగిల్చింది. జీవితంలో అందనంత ఎత్తుకు ఎదుగుతాడని అనుకున్న కొడుకు అందని లోకానికి వెళ్లిపోవడంతో మంత్రి కుటుంబం శోక సముద్రంలో మిగిలిపోయింది. నిషిత్ నారాయణ కాలేజీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న నిషిత్ కి వ్యాపార రంగమే కాకుండా సినిమాలు కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఓ సినిమా తీయాలని నిషిత్ అనుకున్నట్లు తెలుస్తుంది. దివంగత నటుడు మాజీ సీఎం ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ వారసుడిగా సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. ఇప్పటికే బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను ఓ భారీ చిత్రంలో అరంగేట్రం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ సినిమా నిషిత్ తీయాలని అనుకున్నారంట. అయితే హైదరాబాద్ ప్రమాదానికి ముందు నిషిత్, రవిచంద్ర తదితరులు మోక్షతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోక్ష తొలి చిత్రంపై విస్తృతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ చర్చలో ఉండగా దాదాపు రాత్రి 12 గంటల సమయం బాలయ్య ఫోన్ చేసి ఇప్పటికే లేట్ అయిపోయిందని కోపడ్డారు. దీంతో ఆ సమావేశం నుంచి మోక్షజ్ఞ ఇంటికి బయలుదేరాడు. ఆ తర్వాత కొంతసేపు వరకు నిషిత్, రవిచంద్రలు అక్కడే ఉండి ఆ తర్వాత బెంచ్ కారులో వారు కూడా బయలుదేరారంట. ఆ రాత్రి మెట్రో పిల్లర్ ను ప్రమాదంలో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, అతని స్నేహితుడు రవిచంద్ర మృతి చెందారు. వీరిద్దరు ప్రయాణిస్తున్న బెంచ్ కారు అదుపు తప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొనడం ఈ ప్రమాదం జరిగింది. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?